హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి బేబీ పొటాటో ఫ్రై. ఎప్పుడు పెద్ద పొటాటోలతో కర్రీలు ఫ్రైలు చేస్తుంటాం కదా, అలాంటిది ఈరోజు బేబీ పొటాటోతో టేస్టీగా ఈజీగా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ పొటాటోస్ తీసుకున్నానండి. బేబీ పొటాటోస్ తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో అవి ములిగేంత వరకు నీళ్ళు యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని దానిపైన తొక్క తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఈ ఫ్రైకి కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక 7 నుండి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, అలాగే 3 నుండి 4 వరకు ఎండుమిర్చి, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు గొల్ల శనగపప్పు, వేపిన శనగపప్పు ఉంటుంది కదండి, అది కూడా తీసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని 2 నుండి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు కూడా యాడ్ చేయండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 4 నుండి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 3 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయను ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కారం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే తొక్క తీసి పెట్టుకున్న బంగాళదుంపలను యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోండి. ఆల్రెడీ ఉడికించాం కాబట్టి గట్టిగా కలిపితే స్మాష్ అయిపోతాయి. స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా అన్నీ బాగా కలిసేలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా కొంచెం మసాలా పౌడర్, అది అంతా యాడ్ చేసేయండి. అది యాడ్ చేసి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 3 నుండి 4 నిమిషాల వరకు మగ్గించండి. ఇలా మగ్గించడం వల్ల ఈ ఆవాలు వీటిలో ఉండే పచ్చివాసన అంతా పోతుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత తీసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోండి మరొకసారి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం మీ ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు ఈ ప్రాసెస్లో తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. చారులోకి, పప్పులోకి, పప్పుచారులోకి, నార్మల్గా అన్నంలో కలుపుకున్నా చాలా బాగుంటుంది. Thank you అండి. Thank you for watching and subscribe to my channel.